సరే ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది సార్. బెండకాయలని ఆ! నైట్ నీళ్ళల్లో నానబెట్టి, హ్మ్. ఉదయాన్నే లేచిన తర్వాత ఆ గుజ్జు ఆ! మొత్తం తీసి, హ్మ్. ఆ వాటర్ తాగటం వల్ల హ్మ్. అందంగా తయారవుతారని, హ్మ్. హ్మ్. మంచి ఫైబర్ అందుతుందని హ్మ్. చెప్తున్నారు. నిజమేనా ఇది? బెండకాయ అనేది మంచిది. ఓకే. రైట్? బెండకాయ అనేది మనకు లో కర్వ్. మీరు ఏ సీజన్‌లో అయినా, ఏ టైంలో అయినా మీరు కడుపు నింపుకోవాలి అంటే ఎంతన్నా తినొచ్చు. నేను నా పేషెంట్స్‌కి ఏం చెప్తా అంటే వెయిట్ లాస్ టైమ్‌లో ఎంతన్నా తినండి. ఆకలేస్తే ఒక బకెట్ తినండి అంటాము. ఏంటంటే వెజిటబుల్స్. ఓకే. వెజిటబుల్స్ అనేవి ఎవ్వరైనా తినొచ్చు. ఏ టైంలో అన్నా తినొచ్చు. ఎంత కావాలంటే ఒక చిన్న కప్పు నుంచి ఇంత పెద్ద బకెట్‌లో ఏసుకొని గూడా తినొచ్చు. రైట్? ఓకే. వెజిటబుల్స్‌లో చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. మంచి మినరల్స్ ఉంటాయి. మంచి విటమిన్స్ ఉంటాయి. మంచి ఫైబర్ ఉంటుంది. బెండకాయ మొత్తం తిన్నారనుకోండి, మీకు విటమిన్స్ ఒస్తాయి, మినరల్స్ ఒస్తది, ఫైబర్ ఒస్తది. బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఒస్తది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఒస్తది. ఓకే. కాకపోతే మీరు చెప్పినట్టు చేశారనుకోండి, హ్మ్. రాత్రంతా నానబెట్టి ఫైబర్ తీసేస్తారు, విటమిన్స్ తీసేస్తారు, ఓకే. మినరల్స్ తీసేస్తారు. అంటే ఫైబర్‌లో 2 రకాలుంటుందండి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఓకే. 2 ఫైబర్‌లు అవసరం. మీరు లాస్ట్‌కి ఇట్లా పిండితే మిగిలేదేంటంటే ఇవన్నీ పోయి ఒకటే ఒకటి మిగులుతుంది. ఏదంటే సాల్యుబుల్ ఫైబర్ మాత్రమే మిగులుతుంది. ఓకే. సాల్యుబుల్ ఫైబర్ కంటే యాస్ ఎ హోల్ బెండకాయ తీసుకోవడం అనేది మంచిది తప్పితే నేను బెండకాయని రాత్రి నానబెట్టి మొత్తం తీసేస్తాను. దీనివల్ల అందం పెరుగుతుంది అంటే పెరుగుతది. సో, ఇలా చేస్తే మీకు ఒక 10% పెరిగిందనుకోండి అండం. యాస్ ఎ హోల్ బెండకాయ గాని తింటే 100% వస్తుందనమాట. సో, ఓకే. ఏదన్నా గాని మనం ఆకుకూరలు గాని, కాయగూరలు గాని, పండ్లు గాని వీలైనంత హోల్‌గా తీసుకోవాలి తప్పితే చాలామంది దాన్ని జ్యూస్ చేసి దాని గుజ్జంతా తీసి పడేసి హ్మ్. పనికిరాని కార్బోహైడ్రేట్ తాగుతుంటారు. అది మంచిది కాదు. ఎప్పుడు ఏది తీసుకున్నా కంప్లీట్‌గా తీసుకోవడం అనేది చాలా హెల్తీ. సరే ఈ మధ్య ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ చెప్పిందేంటంటే, హ్మ్. ఆయన పొద్దున్నే లేచిన తర్వాత హ్మ్. మొదట తినేది గంజి తాగుతుండు. హ్మ్. దానివల్లే ఆయన ఇప్పుడు కూడా హ్మ్. ఇంత హెల్తీగా ఉన్నాడు అని హ్మ్. చెప్తున్నారు. గంజి అంటే హ్మ్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే గదా! హ్మ్. హ్మ్. అంత తీసుకోవటం వల్ల మన హ్మ్. బాడీకి షుగర్ ప్రాబ్లమ్స్ ఏం రావా? మీరు ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అండి. మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనే ఒక పదం యూజ్ చేసినారు. అవును. చాలా మంచి పదం. దానికంటే బెటర్ వర్డ్ ఏమంటామంటే దాన్ని స్టార్చెస్ అంటామనమాట. స్టార్చ్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓకే. స్టార్చ్‌కి, షుగర్‌కి డిఫరెన్స్ ఏంటంటే షుగర్ అంటే తేనె, బెల్లము, చక్కెర చాలా తియ్యగుంటాయి ఇవి. రైట్? హ్మ్. దీంట్లో ఏముంటుందంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ 2 ఉంటాయి. ఓకే. మనం స్టార్చెస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫ్రక్టోజ్ ఉండదు. ఓన్లీ గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకాన్ డి ప్యాకెట్ దొరుకుతుంది చూసారా? అవునవునవును. ఆ గ్లూకాన్ డి ప్యాకెట్ తిన్నా, హ్మ్. అంత స్వీట్ తిన్నా, మనం రైసు, లేకపోతే గంజి ఇవన్నీ తిన్నా ఒక్కటే. ఏంటంటే రెండిట్లో ఉండేది ఒకటే. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంతా కలిసున్న స్టార్చెస్ అన్నీ ఇట్లా దగ్గరికి కలిసుంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అదే మన బాడీలో పోయినప్పుడు విడిపోతాయి. ఓకే. గ్లూకాన్ డిలో ఏముంటుందంటే, అది విడగొట్టి ఆల్రెడీ పెడతాడు. ఆహా! అదే ఓకే. డిఫరెన్స్. సో, మీరు చెప్పినట్టు గంజిలో ఏముంటుందంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటే దాన్నేమంటామంటే స్టార్చెస్ అంటామనమాట. ఓకే. స్టార్చెస్ ఉంటాయి. స్టార్చ్‌కి, ఈ షుగర్‌కి ఏమీ తేడా లేదు. 2 ఒకటే. మనము జనాల్ని మోసం చేసే వర్డ్ ఒకటి చాలామంది యూజ్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏమంటారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారనమాట. హ్మ్. గ్లైసిక్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే రైట్ మీరేదన్నా తిన్నప్పుడు మీ బాడీలో ఎన్ని నిమిషాల తర్వాత ఎంత షుగర్ పెరుగుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. ఓకే. గ్లూకోజ్. గ్లూకోజ్. రైట్? ఆహా! మనం చక్కెర తీసుకుంటే 50% గ్లూకోజ్ ఉంటుంది. 50% సుక్రోజ్ ఉంటుంది. ఓకే. రైట్? ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్. కాకపోతే మీరు షుగర్ తీసుకున్నాక గ్లైసెమిక్ ఇండెక్స్ 50% ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 50% గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ ఉంటుంది. అదే మీరు స్టార్చ్ తీసుకుంటే 100% గ్లూకోజ్ అది. ఓకే. కాకపోతే షుగర్ మోర్ డేంజరస్ ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోజ్ ఉంది. ఫ్రక్టోజ్‌ని మనం తీసుకోం. హ్మ్. అంటే కాలిక్యులేట్ చెయ్యమనమాట. అంత మాత్రాన షుగర్ మంచిదని గాదు. షుగర్ ఈస్ మోర్ డేంజర్. ఈవెన్ దో 50% మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నా షుగర్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఎందుకు అంటే దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్. దీంట్లో ఓన్లీ గ్లూకోజే ఉంటుంది. మొత్తం గ్లూకోజ్ 100% చూపిస్తుంది. సో, దీనికంటే బెటర్ వర్డ్ మన సైంటిస్ట్‌లందరూ సజెస్ట్ చేసేదేంటంటే ఇది జనాల్ని మోసం జేయడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక పదం యూజ్ జేస్తున్నారు. మీరు యూజ్ చేయాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్ కాదు. టోటల్ గ్లైసెమిక్ లోడ్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ స్టార్చ్ తీసుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. హ్మ్. ఒక 100 గ్రామ్ షుగర్ తీసుకోండి. రైట్? షుగర్ తీసుకున్న తర్వాత జస్ట్ 5 మినిట్స్ తర్వాత మెజర్ చేస్తే మీ బ్లడ్‌లో 100% గ్లూకోజ్ చూపిస్తది. ఓకే. రైట్? స్టార్చెస్ తీసుకున్న తర్వాత మీ బ్లడ్‌లో చూస్తే ఒక 5 మినిట్స్ చూస్తే మేబీ 10% 20% చూస్తది.
కానీ దీంట్లో ఉన్నది మొత్తం వెళ్ళిపోతది కదా! టోటల్ గ్లైసెమిక్ లోడ్ చూడాలి తప్పితే, నువ్వు జనాల్ని మోసం చేయడానికి యూజ్ చేసేవాడే గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనము జనాల్ని మోసం చేయడం. అంటే కార్పొరేట్ కంపెనీ నా ఫుడ్‌ది గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంతనే ఉంది అని చెప్తారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. టోటల్ గ్లైసెమిక్ లోడ్ రెండిటికి ఒకటే. మీరు గంజి తాగినా, షుగర్ తిన్నా రెండిటికి టోటల్ గ్లైసెమిక్ లోడ్ ఒకటే. గ్లైసెమిక్ ఇండెక్స్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ గ్లైసెమిక్ లోడ్ ఈస్ ద మోర్ సైంటిఫిక్. అది మీ హెల్త్‌ని డిటర్మైన్ చేస్తుంది తప్పితే నాట్ గ్లైసెమిక్ ఇండెక్స్. సార్ ఈ మధ్య మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ సార్ అది. నైట్ అన్నం వండుకొని అందులో పాలు పోసి 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి ఉదయాన్నే లేసరికి అది పెరుగు అవుతుంది. ఆ అన్నం తినటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి అని అంటున్నారు. ఓకే, మన పూర్వకాలంలో కూడా అది తిన్నారు. ఓకే, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇప్పుడు రైస్‌లో ఫుల్ కార్బ్స్ ఉంటాయి, పాలల్లో కూడా ఉంటాయి. వైట్ అంటే కార్బ్స్ అనే ఉంది కదా. అంటే ఉదయాన్నే లేచి అంత మొత్తంలో మనం కార్బోహైడ్రేట్ తీసుకోవటం వల్ల మన హెల్త్ కి డ్యామేజ్ అవ్వదా? అంటే డైలీ రెగ్యులర్ గా కొనసాగించడం వల్ల దీన్ని తినటం వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా? మీరు క్వశ్చన్ మీరే ఇచ్చేసారండి. సో సింపుల్. ఒక షాప్ ఉందనుకోండి, బెల్ట్ షాపో లేకపోతే ఒక బారో ఏదో ఉందనుకోండి, ఇక్కడ తాగుబోతున్నాడు. మనకు మొన్న ఒకటి వచ్చింది ఏంటి, హైవే నుంచి ఇంత దూరంలోనే బెల్ట్ షాపులు ఉండాలి. హైవే ఆనుకొని 200 మీటర్స్ ఏదో 800 మీటర్స్ 800 మీటర్స్ 200 మీటర్స్ ఏదో పెట్టినారు. రైట్. ఒక తాగుబోతోడికి ఏం చెప్తామంటే, మీరు బెల్ట్ షాపులు ఇక్కడి నుంచే తీసేస్తే కొంచెం దూరం పోయి తీసుకుంటాడు అంతే. రైట్. సో ఇక్కడ మందు షాప్ ఉంది, తాగుబోతోడు రోజు ఈ రూట్లో పోతున్నాడు. ఆ రూట్ని కట్ చేశారనుకోండి ఇంకో రూట్లో పోతాడు. ఆ రూట్ని కట్ చేస్తే ఇంకో రూట్లోకి పోతాడు. మనోళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్‌కి మనోళ్ళు అలవాటు పడిపోయారు. రైట్. కార్బోహైడ్రేట్స్ అన్నంలో తీసుకోవద్దంటారా అంటే ఇట్లా కొత్త స్టోరీలు మనం మళ్ళీ అనవసరంగా మన పూర్వీకుల నేమ్ తీసుకొని వాళ్ళ నేమ్ బద్నాం చేస్తారు. మన పూర్వీకులు ఎవరు? పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, మిడ్‌నైట్ ఒకసారి, ఎర్లీ మార్నింగ్ ఒకసారి, మధ్యలో కాఫీలు, టీలు, బిస్కెట్‌లు, బర్గర్‌లు ఎవ్వరూ తినలేదు. రైట్. మన పూర్వీకులకి ఏందంటే వారానికి 2 పూటలు, 3 పూటలు ఫుడ్ దొరకదు. రోజుకు 2 పూటలు, 3 పూటలు కాదు. వారానికి 2 పూటలు, 3 పూటలు ఫుడ్ దొరికేది వాళ్ళకి. తినేది మొత్తం కార్బోహైడ్రేట్ కాదు. అడవికెళ్ళేవాళ్ళు, జంతువుల్ని వేటాడేవాళ్ళు, గుడ్లు తినేవాళ్ళు, చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు, రొయ్యలు పట్టుకొని వచ్చేవాళ్ళు, దుప్పులు హంటింగ్‌కి వెళ్ళేవాళ్ళు. రైట్. పిట్టలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇది మన ఫుడ్ తప్పితే పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ఇంత కార్బోహైడ్రేట్లు, మధ్యలో టీలు, కాఫీలు, షుగర్లు ఇది కాదనమాట. మనోళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఇంకా ఆ అడిక్షన్ నుంచి బయటికి రాలేక, సో బెల్ట్ షాప్ ఈడుంటే డిఫరెంట్ రూట్లు మళ్ళీ ఆ చెత్త కార్బోహైడ్రేట్ తినడానికి ఎతుక్కుంటున్నారు తప్పితే ఎటువంటి యూజ్. ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా మంచిది. బట్ ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకోవాల్సింది ఎలా అంటే లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకోవాలన్నమాట. లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్. నేను కేరళకి వెళ్ళాను మొన్న. కేరళలో మీరు ఏ టూరిస్ట్ ప్లేస్ కన్నా వెళ్ళండి, అక్కడ ఏముంటుందంటే ఇంత పెద్ద డబ్బాలు ఉంటాయి. ఆ డబ్బాలో ఉప్పు నీళ్ళు ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారంటే కాయగూరలు వేస్తారు. ఏమేమి ఫ్రూట్స్, కాయగూరలు వేస్తారు. మెయిన్‌గా క్యారెట్ వేస్తారు, కీరా వేస్తారు, పచ్చి మామిడి పండు వేస్తారు, పచ్చి పైనాపిల్ వేస్తారు. పచ్చి పైనాపిల్‌లో మనకు షుగర్స్ ఉండవు. సో ఇవన్నీ ఉప్పులో వేసుకొని తింటే ఇది ఫర్మెంట్ అవుతుంది. అంటే ఇవన్నీ లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది చాలా మంచిది, బెస్ట్ ఫుడ్ అది. బట్ 2 రకాలు ఉంటాయి. హై కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్, లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్. హై కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్‌ని బియ్యంతో తయారు చేస్తారు, రైస్‌తో తయారు చేస్తారు. అది బ్యాడ్. లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్‌ని కూరగాయలతో తయారు చేస్తారు, ఆకుకూరలతో తయారు చేస్తారు. క్యాబేజ్ ఉంటుంది. క్యాబేజ్‌ని కట్ చేసి ఫర్మెంట్ చేశారు. దాన్ని సవర్ క్రాట్ అంటారు. రైట్. ఒక ఆమ్లా ఉంది, మన ఉసిరికాయ ఉంది. ఉసిరికాయని మీరు ఫర్మెంట్ చేసి తినొచ్చు. దట్ ఈస్ గుడ్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి గుడ్. బట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎప్పుడైతే మీరు హై ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటారో దాంట్లో ఫర్మెంట్ చేసిన వల్ల వచ్చే లాభం కంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల జరిగే డ్యామేజ్ చాలా రెట్లు ఎక్కువ కాబట్టి దట్ ఈస్ నాట్ గుడ్. మనోళ్ళు అది ఎందుకు అంటే, సో తాగుబోతోడికి ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ కావాలన్నట్టు ఈ కార్బోహైడ్రేట్‌కి అడిక్ట్ అయిపోయినోడికి ఏదో ఒకటి ఎక్స్‌క్యూజ్ అయ్యి వాడు తినడం మొదలు పెడుతున్నాడు. సో దట్ ఈస్ నాట్ రైట్. సార్ ఈ మధ్య కాలంలో బాగా యువతకు అలవాటైపోయింది సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవటం వల్ల చర్మానికి చాలా మంచిదని, యంగ్ గా కనిపిస్తారని చెప్తున్నారు. ఈ విటమిన్ ఏదో మంచిగా ఉంటుంది సన్‌ఫ్లవర్ సీడ్స్ అని చెప్పేసి రెగ్యులర్ గా వాటిని నానబెట్టుకొని తినటం కూడా మొదలుపెట్టారు. గుప్పెళ్ళు
మీరు మాత్రమే సన్‌ఫ్లవర్ సీడ్స్ అనేవి హార్ట్‌కి చాలా డ్యామేజ్ చేస్తాయని హ్మ్. చెప్తున్నారు. హ్మ్. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎవరు తీసుకోవాలి? ఎవరు హ్మ్. తీసుకోకూడదు? ఒకళ్ళు తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? హ్మ్. సన్‌ఫ్లవర్ సీడ్స్ వల్ల మనిషికి కలిగే నష్టాలేంటి? రైట్. మనకు ఆయిల్స్ 4 రకాలుంటాయి. అంటే వేరే రకాలు గూడా ఉన్నాయి. మనం కామన్‌గా తినే ఆయిల్స్ 4 రకాలు. ఫస్ట్‌దేంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. హ్మ్. సాచురేటెడ్ ఫ్యాట్ అనిమల్ ఫుడ్స్‌లో ఉంటాయి. అంటే మనము చికెన్ తిన్నా, మటన్ తిన్నా దీంట్లో అంతా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువుంటది. సెకండ్‌దేంటంటే మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటామనమాట. ఇవి ఓకే. ఏముంటాయంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మంచిది. బట్ మనకు ఒరిజినల్ దొరకదు కాబట్టి అది గూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా 2 ఆయిల్స్ ఉంటాయన్నమాట. అంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్. ఓకే. ఈ 2 ఆయిల్స్ మనకు ఇంపార్టెంట్. ఒమేగా 6 ఇంపార్టెంట్, ఒమేగా 3 3 ఇంపార్టెంట్. ఓకే. ఇది నార్మల్‌గా ఎంతుండాలంటే మన రేషియోలో మన బాడీ తీసుకొని వీడి బాడీలో ఒమేగా 6 ఎంతుంది, ఒమేగా 3 ఎంతుంది అంటే నార్మల్‌గా 1:1 రేషియోలో ఉండాలి. అంటే 1 కేజీ ఒమేగా 6 ఉంటే 1 కేజీ ఒమేగా 3 ఉండాలన్నమాట. అది ఓకే. న్యాచురల్‌గా మనకు ఉండాల్సింది. బట్ ఓకే. మనము మోడర్నైజ్ అయిపోయాము అన్నా గూడా పోనీ మనకు ఒమేగా 3 అనేది 1 కేజీ ఉన్న, ఒమేగా 6 3 కేజెస్ ఉన్న అంటే 4 కేజెస్ ఉన్న 1:4 రేషియో గూడా యాక్సెప్టెడ్. మనకు ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒమేగా 6 రేషియో ఎంతుందంటే ఆన్ అన్ యావరేజ్ 1:20. మీకు 1 గ్రామ్ ఒమేగా 3 ఉంటే 20 గ్రామ్స్ ఒమేగా 6 ఉంది. యాక్చువల్‌గా 1:1 ఉండాలి. 1:4 ఓకే. బట్ 1:20 ఉంది. సో, ఓకే. ఎప్పుడైతే ఇది 1 ఒమేగా 3 1 ఉందో, ఒమేగా 6 20 ఉందో ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో, మనం కాన్సంట్రేట్ చేయాల్సింది. సో, ఒమేగా 3 ఏం చేస్తాయంటే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. హ్మ్. ఒమేగా 6 ఏం చేస్తాయంటే ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుతాయి. మనకి ఓకే. ఇన్‌ఫ్లమేషన్, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ 2 బ్యాలెన్స్ కావాలి మన బాడీలో. అప్పుడే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకు యాంటీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్స్ గాని, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే హై ఒమేగా 6 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన బుక్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ పార్ట్ ఎంతుంది చూడండి. O6 అంటే ఒమేగా 6. ఇది ఎంతుంది సన్‌ఫ్లవర్‌లో ఒమేగా 6 ఇది. ఓకే. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఒమేగా 73.5 ఆ! O6 ఆ! O6. O6 అంటే ఒమేగా 6. ఓకే. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఒమేగా 6 చాలా హై ఉంటుంది. ఓకే. అదే మనకు పల్లి ఆయిల్ చూసినప్పుడు ఎంతుంటుందంటే 24% ఉంటుంది. ఓకే. సాచురేటెడ్ ఫ్యాట్స్ చూసినప్పుడు ఎంతుంటంటే ఆల్‌మోస్ట్ 0 ఉంటాయి. సో, ఓకే. మనకు యాక్చువల్‌గా అవి మంచివి. మీరు గన మంచి ఒమేగా 3, ఒమేగా 6 గన మెయింటైన్ చేస్తుంటే, మీరు ఎక్కువ ఆయిల్స్ తీసుకోకుండా ఉంటే, అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్ట్‌వేర్ విత్తనాల నుంచి తయారు చేసే ఆయిల్స్‌లో మనకు ఒమేగా 6 ఉంటుందన్నమాట. సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్ట్‌ఫ్లవర్ ఆయిల్ ఇవి కాకుండా మిగిలిన అన్నిట్లో చాలా తక్కువుంటుంది. సో, మనకు ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఆల్‌మోస్ట్ 0 ఉంటుందన్నమాట ఒమేగా 6. మీరు రెగ్యులర్‌గా కోకోనట్ ఆయిల్ తీసుకొని మీరు ఒమేగా 3:6ని 1:1 రేషియో లేకపోతే 1:4 రేషియోలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చి సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీరు పొద్దున్న లేసినప్పటి నుంచి మిరపకాయ బజ్జీలని ఆయిల్‌లో అద్దుకొని రైట్? చికెన్ ఫ్రై అని ఆయిల్‌లో చేసుకొని ఆహ్, ఓకే. క్యాబేజ్, కాలీఫ్లవర్‌లని మళ్ళీ ఆయిల్స్‌లో చేసుకొని ఎప్పుడైతే ఒమేగా 6 తిని 24 అవర్స్ తింటూ ఉంటారో మీరు బయటికి పోయి చూడండి. బయటికి పోయి సాయంత్రం మీరు ఇట్లా నడుచుకొని పోతూ ఉంటారు. పునుగులుంటాయి. హ్మ్. పునుగులంటే ఏంటి? కార్బోహైడ్రేట్ ఒమేగా 6 ఆ! రైట్? మిరపకాయ బజ్జీలు కార్బోహైడ్రేట్ ఒమేగా 6. పిజ్జా కార్బోహైడ్రేట్ ఒమేగా 6. బర్గర్ కార్బోహైడ్రేట్ ఒమేగా 6. ఎప్పుడైతే ఈ చెత్త ఫుడ్ తింటారో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇది నాట్ గుడ్. లేదు మీరు ఓకే. న్యాచురల్‌గా తింటున్నారు. రోజు ఫిష్ తింటున్నారు. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్సే ముట్టలేదంటే మీరు హ్యాపీగా సన్‌ఫ్లవర్ సీడ్స్ తినొచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ అనేవి ఒరిజినల్‌గా చాలా హెల్తీ. మన అలవాట్ల వల్ల ఏమవుతుందంటే దాన్ని అన్‌హెల్తీగా చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కటి కాంటెక్స్ట్ బేస్డ్. ఏది ఇది మంచిది, ఇది చెడ్డది అని కాదు. ఈ కాంటెక్స్ట్‌లో ఇది మంచిది. ఈ కాంటెక్స్ట్‌లో ఇది చెడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, రోజు చికెన్ తినండి, మటన్ తినండి విత్ ఫ్యాట్ తినండి అని చెప్తాను. హ్మ్. ఫ్యాటీ మటన్. మటన్ షాప్ మనం వెళ్లి ఏం చేస్తామంటే, వాడు మటన్ కొడుతుంటే, "ఏ ఫ్యాట్ తీసేయి, తీసేయి" అంటాం. అవును. దట్ ఈస్ నాట్ గుడ్. మటన్ తినేటప్పుడు ఫుల్ ఫ్యాట్‌గా తినాలి. ఏ కాంటెక్స్ట్‌లో నువ్వు కార్బోహైడ్రేట్ తక్కువ తింటున్నావు. అప్పుడు మాత్రమే అది హెల్తీ. నువ్వు పొద్దున టీలు, కాఫీలు, షుగర్‌లు, తేనె, బెల్లము, చక్కెర తిని మళ్ళీ ఫ్యాట్ తీసుకుంటే దట్ బికమ్స్ బ్యాడ్. ఒరిజినల్‌గా మటన్‌లో, చికెన్‌లో వచ్చే ఫ్యాట్ అనేది చాలా హెల్తీ. ఎప్పుడు అన్‌హెల్తీ అవుతుంది అది అంటే, దాన్ని ఎప్పుడైతే కార్బోహైడ్రేట్‌తో కంబైన్ చేస్తారో దెన్ ఇట్ బికమ్స్ అన్‌హెల్తీ అన్నమాట.
సో ఏది మనం హెల్దీ, అన్‌హెల్దీ అంటే ఏ కాంటెక్స్‌లో హెల్దీ, ఏ కాంటెక్స్‌లో అన్‌హెల్దీ అనేది అర్థం చేసుకోవాలన్నమాట అది. సార్ ఆ! రిఫైన్డ్ ఆయిల్స్‌కి, హ్మ్. గానుగ ఆడిచ్చిన ఆయిల్స్‌కి హ్మ్. ఏంటి సార్ డిఫరెంట్? ఇప్పుడు అందరూ గానుగ పట్టిన ఆయిల్లే తీసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. గానుగ పట్టిన ఆయిల్లు హ్మ్. అంత మంచిది కాదనే కదా మన రిఫైన్డ్ ఆయిల్‌కి షిఫ్ట్ హ్మ్. అయింది. హ్మ్. ఒకప్పటి నుంచి. హ్మ్. హ్మ్. అదొద్దు ఇట్లానే వచ్చాం కదా! హ్మ్. మళ్ళీ ఇప్పుడెందుకు గానుగకెళ్తున్నాం? ఈ 2 ఆయిల్‌లో ఉన్న హ్మ్. డిఫరెంట్ ఏంటి? ఏ ఆయిల్ తీసుకోవటం మంచిది? సీ గానుగ ఆయిల్ చెడ్డది, రీఫైన్డ్ ఆయిల్ మంచిది అని మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు చెప్తున్నాయి తప్పితే ఏ సైంటిఫిక్ స్టడీ అది ప్రూవ్ చేయదు. అడ్వర్టైజ్‌మెంట్‌లు ఎందుకు చెప్తాయి అంటే గానుగ ఆయిల్‌కి, రీఫైన్డ్ ఆయిల్‌కి డిఫరెన్స్ ఏంటంటే గానుగ ఆయిల్‌లో ఏ కెమికల్స్ ఉండవు. ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏవి ఉండవు. అవును. నేచురల్‌గా ఫుడ్‌లో ఏముంటాయో అవే ఉంటాయి. ఎప్పుడైతే నేచురల్ ఫుడ్‌లో ఏముంటాయో అవే ఉంటాయి 2 ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఎవరికీ? మనుషులకు గాదు కంపెనీలకి. హ్మ్. ఒకటేంటంటే దాంట్లో కల్తీ లేకుండా ఆయిల్ అమ్మాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఓకే. రైట్? ఇంకోటేంటంటే దాంట్లో కెమికల్స్ వాడకపోతే ఏంటంటే షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. హ్మ్. మీకు రీఫైన్డ్ ఆయిల్స్ 10 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాలు షెల్ఫ్‌లో పెట్టినా అట్లనే ఉంటాయి. ఓకే. ఈ గానుగ ఆడిచ్చిన ఆయిల్స్ మీరు 2, 3 నెలలు పెట్టండి స్మెల్ వచ్చేస్తది. రాన్సిడిటీ అంటామనమాట. రాన్సిడ్ అయిపోతాయి. దాని క్యారెక్టర్‌ని కోల్పోతాయి. దానికి కార్పొరేట్ కంపెనీలన్నీ ఏం జేసినాయంటే రీఫైన్డ్ ఆయిల్ మంచిది అని జెప్పి దాంట్లో కెమికల్స్ యాడ్ జేసి, దాంట్లో కల్తీ యాడ్ జేసి, సో, అడ్వర్టైజ్‌మెంట్ జేయడం మొదలుపెట్టినారు. మన గొర్రెలు అంటే గొర్రెలని గాదు తెలియదు తెలియదు. మనకప్పుడు. తెలియక ఏంటంటే మన చిన్నప్పటి నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి ఆ ఆయిల్ అడ్వర్టైజ్‌మెంట్ జూస్తే హైలీ రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ గుడ్, 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 గుడ్ అని అంటే ఏదన్నా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే దాన్ని నమ్ముతారన్నట్టు అది నిజమైపోతుందన్నట్టు ఇది గూడా ఈ కార్పొరేట్ కంపెనీలు జేసింది. ఎందుకు అంటే ఒకటి వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ పెరగాలి. అంటే ఇక్కడి నుంచి అది ప్యాక్ జెయ్యాలి. ప్యాక్ జేసింది వేరే దగ్గరికెళ్ళాలి. అక్కడ ఎప్పుడు అమ్ముడు పోతాయో అవును. తెలీదు. అప్పుడు ఏవైతే ఈ స్మెల్ రాకుండా, రాన్సిడిటీ కాకుండా ఉండాలంటే వీళ్ళు కంపల్సరీ కెమికల్స్ యాడ్ జేయాలి. సో, దాంట్లో ఉన్న మంచంతా తీసేసి కల్తీ గూడా యాడ్ జేయాలి. రైట్? ఇదేంటి కాంపిటీటివ్ మార్కెట్. మనం చూస్తూ ఉంటాము. హోమియోపతి డాక్టర్లే ఉన్నారు. మణికొండలో 350 మంది హోమియోపతి డాక్టర్లున్నారు. హ్మ్. ఓకే. ఆళ్ళ 350 మంది హోమియోపతి డాక్టర్లతో పోలిస్తే మన కన్సల్టేషన్ ఫీస్ గాని హైయెస్ట్. ఎందుకు అంటే మనం మెడిసిన్‌లో ఏ కాంప్రమైజు కాము. హై క్వాలిటీ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ 11 ఎంఎల్ మెడిసిన్ ఇంతే ఇంతుంటది. హ్మ్. ఇది నాకు మంచి కంపెనీది తెప్పిస్తే 1200, 1300 పడతది. ఇంతే ఇంతుంటది బాటిల్ హ్మ్. 11 ఎంఎల్. హ్మ్. అదే మెడిసిన్ చీప్ క్వాలిటీ తీసుకుంటే నాకు 1 లీటర్ వచ్చి 250నో ఎంతో దొరుకుతది. ఓకే. ఆ 250కి 1 లీటర్‌కి అసలు ఏం క్వాలిటీ ఇస్తాడు? ఇది కూడా అంతే. సో, ఇదేంటంటే కాంపిటీషన్. ఇంత 350 మంది హోమియోపతి డాక్టర్లు ఆడ సర్వైవ్ కావాలంటే ఎవడు తక్కువ అవును. జనాలు కూడా అట్లనే ఉన్నారు. ఎవడు తక్కువ ఉంటే వాడి దగ్గరికెళ్తున్నారు. సో, ఈ కాంపిటీషన్‌లో ఏమైందంటే క్వాలిటీ తగ్గించాల్సొస్తుంది. అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. అదేంటంటే అట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు మనందరం హ్యాపీ. హ్మ్. మన ఫ్యామిలీస్ ఉన్నాయి. 3 పూటల భోజనం చేస్తాం. హ్మ్. మంచి బట్టలేసుకుంటాం, మంచిగుంటాం. హ్మ్. మనకే రోగాలొస్తాయి. హ్మ్. రోడ్డు మీద ఉండేవాళ్ళుంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. వాళ్ళకి ఏ రోగాలుండవు. హ్మ్. వాళ్ళకి జుట్టు బాగుంటుంది. హ్మ్. కళ్ళు బాగా హ్మ్. కనిపిస్తాయి. హ్మ్. హ్మ్. శరీరం దృఢంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళు తినటం గూడా తినరు ఆళ్ళు. హ్మ్. హ్మ్. ఎక్కడ తేడా వస్తుందిది? రైట్. ఆ బుక్‌లో ఉంటుంది. ఫస్ట్ పేజ్‌లోనే ఉంటుంది. ఏమంటుందంటే, హెల్త్ ఈజ్ 60% డైట్, 20% స్లీప్, రైట్? 10% ఎక్సర్సైజ్, 10% స్ట్రెస్‌లెస్ లైఫ్. ఇవన్నీ కలిస్తే హెల్త్. డైట్ అంటే రెండే 2 ఇంపార్టెంట్. ఒకటేంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మానేయాలి. కార్బోహైడ్రేట్ మానేయాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మానేయాలి. ఇది చేసిన వాడికి ఆల్రెడీ 60% హెల్త్ వాడికే ఉన్నట్టు. రైట్? హ్మ్. ఇంకోటేంటంటే నిద్ర. నిద్రపోతే ఒక 20% హెల్త్. అంటే 60+20 80% అక్కడే అయిపోయింది. మీరొక కార్పొరేట్ ఎంప్లాయీని తీసుకోండి. ఒక రోడ్డు పక్కన ఉన్నవాడిని తీసుకోండి. ఎవరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు? కార్పొరేట్ ఎంప్లాయీ కార్పొరేట్ తీసుకుంటారు. ఎంప్లాయీ. ఎవరు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు? మనమే. కార్పొరేట్ ఎంప్లాయీ. వాడు రోడ్ సైడ్ ఉంటాడు. రైట్? వాడికి నిద్రొస్తే ఆడే ఆడే పడుకుంటాడు. పడుకుంటాం. ఈ కార్పొరేట్ ఎంప్లాయీకి నిద్రొచ్చిందనుకో మా మేనేజర్ తిడతాడు, వాడు ఆ! తిడతాడు, ఈఎంఐలున్నాయి. ఇదే ఉంటుంది. రైట్? ఎవడు ఎక్కువ ఆహ్, ఆహ్, బా నిద్రపోతున్నాడు? హుహు. రోడ్ సైడ్ ఉన్నవాడే. రైట్? ఎక్సర్సైజ్ ఎవడు చేస్తున్నాడు? కార్పొరేట్ ఎంప్లాయీ ఇంట్లోంచి బయటకొస్తేనే లిఫ్ట్. రైట్?
లిఫ్ట్ దిగుతానే క్యాబ్. క్యాబ్ దిగుతానే మళ్ళీ లిఫ్ట్. రైట్? అవును. మళ్ళీ సీటు. అవును. మళ్ళీ మళ్ళీ అదే ఆఫీస్ నుంచి క్యాబు. బయటకొస్తానే లిఫ్ట్. హ్మ్. కిందకి దిగుతానే క్యాబ్. మళ్ళీ రైట్? లిఫ్టు. మళ్ళీ ఇంటికొస్తానే ఇట్లా పడుకోవడం, స్విగ్గీలు, జొమాటోలు అన్నీ కూర్చున్న దగ్గరికే వస్తున్నాయి. రోడ్ సైడ్ ఉండేవాడు ఏం చేస్తున్నాడు? వాడే నడుచుకొని పోతాడు. వాడే తెచ్చుకుంటాడు. వాడే తింటాడు. ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? వాడే. ఇంకొకటి స్ట్రెస్. కార్పొరేట్ ఎంప్లాయీకి మేనేజర్ తిడతాడని స్ట్రెస్సు, అవును. పెళ్ళాం తిడుతుందని స్ట్రెస్సు, పిల్లలు ఏమంటారో అని స్ట్రెస్సు, అవును. రైట్? జాబ్ వస్తుందో లేదో స్ట్రెస్సు, ఉంటుందో లేదో వీడికేమన్నా ఉందా? ఏం లేదు. సో, ఇప్పుడు చెప్పండి ఎవడు హెల్తీగా ఉంటాడు? ఓకే. వాడు వాడు హెల్తీగా ఉండడం అనే దాంట్లో ఆశ్చర్యమే లేదనమాట. సార్, ఆ! ఒక్క రోజుకి ఒక్కసారే తినటం హ్మ్. మంచిదేనా? చాలా మంచిదండి. సీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పొద్దున తింటున్నాం లేస్తానే. మధ్యాహ్నం తింటున్నాం. సాయంత్రం తింటున్నాం. రాత్రి తింటున్నాం. మిడ్‌నైట్ బిర్యానీలు. ఈ అవును. మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు. ఇవేనా 6 పూటలేనా మనం తినేది? మధ్య మధ్యలో టీలు, స్నాక్స్. కాఫీలు, బర్గర్‌లు, పిజ్జాలు, ఫ్రూట్ జ్యూసులు. ఆ! అవును. ఇవి ఇన్ని రోజులు తినేవాళ్ళు. ఇప్పుడు ఇంకా థాయ్ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని, ఈ హ్మ్. ఫుడ్ అంటే మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. ఓకే. ఎప్పుడైతే 24 అవర్స్ తింటూనే ఉంటాడో ఇన్సులిన్ ఎప్పుడూ రైజ్ ఉంటది. ఎప్పుడైతే ఇన్సులిన్ రైజ్ ఉంటదో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు అన్ని మెటబాలిక్ డిజార్డర్స్‌కి రీజన్. మనిషికి ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గుతుందో, ఇన్సులిన్ తగ్గాలంటే రెండే పనులు చేయాలి. ఒకటి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. మీరు ఎప్పుడైతే 1 మీల్ ఏ డే తీసుకుంటారో ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. ఆ 1 మీల్ ఏ డేలో కూడా కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటే మీకేంటంటే 1 అవర్ ఈటింగ్, 23 అవర్స్ ఫాస్టింగ్. చాలా హెల్తీగా ఉంటారు. 1 మీల్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరేదన్నా హెల్ప్ చేసుకోవాలి ప్రపంచంలో. సో, మీకు మీరు ఏదన్నా ఒక హెల్ప్ చేసుకోవాలంటే 1:23 సైకిల్ గనక ఫాలో అయితే అంటే 1 అవర్ తినండి. 23 అవర్స్ ఫాస్టింగ్. అంటే అందరూ చేయలేరు. మేబీ 4:3 లేకపోతే 2 టైమ్స్ ఎ డే. పొద్దున తినండి, సాయంత్రం తినండి. మిగిలిన టైంలో ఫాస్టింగ్ ఉండండి. ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీలో తింటే, ఎంత తక్కువ కార్బోహైడ్రేట్ తింటే మనిషి అంత హెల్తీగా ఉంటాడు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న మెడిసిన్ అడ్వాన్స్‌మెంట్స్ ప్రకారం మనిషి కొంచెం లైఫ్ స్టైల్ గనక చేంజ్ చేసుకుంటే 120 ఇయర్స్ గ్యారంటీ బతుకు. ఓకే. సార్, ఇన్సులిన్ గురించి మీరు హ్మ్. ప్రస్తావించారు. హ్మ్. చాలామంది జిమ్ ట్రైనర్స్ అంటే హ్మ్. బాడీ బిల్డింగ్ చేయాలనుకున్న హ్మ్. వాళ్ళకి ట్రైనర్స్ ఏం చెప్తున్నారంటే హ్మ్. ఇన్సులిన్‌ని తగ్గించడం, హ్మ్. పెంచటం అనేది చేస్తున్నారు సార్. హ్మ్. దీన్ని కరెక్ట్‌గా నేను పలకలేకపోవచ్చు. హ్మ్. 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 ఇన్సులిన్ తగ్గించటం వల్ల హ్మ్. ఆహ్, బాడీ బిల్డ్ అవుతది. హ్మ్. ఇన్సులిన్ అనేది జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్‌గా మనం ఇన్సులిన్‌ని తగ్గించి పెంచుకోవటం వల్ల తర్వాత ఇన్సులిన్ అనేది కంట్రోల్ అవ్వకపోవటం అనేది ఉండదా? రైట్. సో, ఇన్సులిన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ హార్మోన్. మనకు చాలా హార్మోన్స్ ఉన్నాయి బాడీలో. కొన్ని వందల హార్మోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హార్మోన్ ఇన్సులిన్ కాకుండా ఇంకా ఏ హార్మోన్ మీరు తీసుకున్నా అది సర్టైన్ పార్ట్ ఆఫ్ ది బాడీ పైనే పనిచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టిరాన్ టెస్టిస్ పైన అవును. గాని, కొన్ని పార్ట్స్ పైన పనిచేస్తది. థైరాయిడ్ కొన్ని పార్ట్స్ పైనే పనిచేస్తది. ఒక హార్మోన్ ఉంది మన బాడీలో. అది ప్రతి ఒక్క సెల్ పైన అంటే మన హెయిర్ దగ్గర నుంచి, మన తల దగ్గర నుంచి టో వరకు అన్ని సెల్స్‌లో ఏదన్నా ఒక హార్మోన్ ఎఫెక్ట్ ఉంది అంటే అది ఇన్సులిన్ అన్నమాట. ఓకే. ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి ప్రతి ఒక్క సెల్లులో ఉన్నాయి. ఇన్సులిన్ పనేంటి అంటే, ఇన్సులిన్ ఒక్కసారి రిలీజ్ అయితే కార్బోహైడ్రేట్ లోపలికి తీసుకుంటుంది, ఫ్యాట్స్ లోపలికి తీసుకుంటుంది, ప్రోటీన్స్ లోపలికి తీసుకుంటుంది, సెల్‌ని గ్రో చేస్తుందనమాట. రైట్? మీకు ఫ్యాట్ డిపాజిట్ కావాలన్నా, బల్క్ పెరగాలన్నా, లేకపోతే బాగా ఆహ్, ఏదన్నా సెల్ పెరగాలి, సెల్ లోపలికి బాగా కార్బోహైడ్రేట్ రావాలి, మినరల్స్ రావాలి, విటమిన్స్ రావాలి, ఏవి రావాలి అన్నా ఇన్సులిన్ అనేది అంత ఎఫెక్ట్ ఉంటుందనమాట. సో, ఓకే. బాడీ బిల్డింగ్ ఈస్ డిఫరెంట్. అదే విధంగా స్ట్రెంథెనింగ్ ఈస్ డిఫరెంట్. బాడీ బిల్డింగ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ 'అర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్' ఉన్నారు. వీళ్ళంతా బల్క్. హ్మ్. అవును. రైట్? 'సల్మాన్ ఖాన్' ఉన్నాడు. రైట్? 'సల్మాన్ ఖాన్' బాడీ ఎట్లా బల్క్‌గుంటుంది. అవును. 'షారూక్ ఖాన్' బాడీ ఎట్లుంటుంది? స్లిమ్‌గుంటుంది. స్లిమ్‌గా ఉంటుంది. సో, మీకు బల్క్ కావాలి అంటే యూ షుడ్ ట్రిగ్గర్ ఇన్సులిన్ ఇన్ యువర్ బాడీ. ఎప్పుడైతే ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతారో బల్క్ పెరుగుతుంది. ఓకే. లేదు నేను సన్నగా ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి అంటే 'షారూక్ ఖాన్' లాగా ఉండాలి అంటే ఇన్సులిన్ ట్రిగ్గర్ కావద్దు. లో ఇన్సులిన్ పైన ఉండాలి. నాకు బల్క్ పెరగాలి అంటే ఇన్సులిన్ పెరగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'పునీత్ రాజ్‌కుమార్' బాగా హ్మ్. బల్కీగా ఉంటారన్నమాట. అవును. సో, వాళ్ళకేంటంటే
ఇన్సులిన్ ఉంటది. ఇన్సులిన్ ఉండడం వల్లనే బల్క్ అనేది పెరుగుతుంది. ఓకే. సార్ ఈ ఇన్సులిన్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వకపోతే కూడా షుగర్ ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. దీనివల్ల కళ్ళు తిరగటం అనేది కూడా హ్మ్. జరుగుతుందని అంటున్నారు సార్. హ్మ్. ఈ ఇన్సులిన్‌ని దెబ్బతీసే అలవాట్లేంటి సార్? హ్మ్. దీన్ని మంచిగా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సార్? ఇన్సులిన్ తగ్గిపోతే పెరగడం అనేది కాదనమాట. ఓకే. సో, దాన్నేమంటామంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఎలా జెప్పాలి అంటే, నాకొక 1 ఇయర్ 3 మంత్స్ కొడుకున్నాడనమాట. నేను నైట్ ఇంటికి పోతా. క్లినిక్ నుంచి నైట్ ఇంటికి పోతా. నేను రెడీ అవుతుంటా. ఫ్రెష్ అప్ అవుతుంటాననమాట. వాడు అమ్మ, 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 అమ్మ ప్రతి నిమిషానికి అమ్మ, అమ్మ అని పిలుస్తూ ఉంటాడు వాడు. నాకేమనిపిస్తుందంటే అమ్మ, అమ్మ అని పిలిచినప్పుడు అంటే ఏంటి వీడు ఇట్లా కలవరిస్తున్నా కూడా వాళ్ళ అమ్మ పట్టించుకోవట్లేదు అని హ్మ్. నాకనిపిస్తుందనమాట. హ్మ్. వాళ్ళ అమ్మకేంటంటే పొద్దున్నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. వాళ్ళ అమ్మకు పిలిచి, 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 పిలిచి ఆ పలుకుకి రెసిస్టెన్స్ వాళ్ళ అమ్మకి తెలుసు. హ్మ్. వీడు ఎప్పుడు అవసరం అనేది ఎప్పుడు తెలవదు. అవసరమో వాడికి నేనెప్పుడు అవసరమో ఆ టైంలో ఎళ్తుంది. మనమేమనుకుంటాం? హ్మ్. సో, ఇంత పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు. అవును. వాళ్ళ అమ్మకేమంటే రెసిస్టెన్స్ వచ్చేసింది. హ్మ్. నాకింకా రాలే. నాకింకా సెన్సిటివిటీ ఉంది. ఇన్సులిన్ గూడా అంతే. ఇన్సులిన్‌ని ఎక్కువ ట్రిగ్గర్ చేస్తుంటావు. నువ్వు పొద్దున్న తింటావు, మధ్యాహ్నం తింటావు, సాయంత్రం తింటావు, రాత్రి తింటావు, మిడ్‌నైట్ తింటావు. మళ్ళీ టీలు, బర్గర్‌లు అంటే 24 అవర్స్ తింటూ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ పెరిగిపోయి సెల్స్ ఇన్సులిన్ ఉన్నా గూడా తీసుకోవడం మానేస్తాయి. అంటే ఇన్సులిన్‌కి రెసిస్టెన్స్ అయిపోతుందన్నమాట. ఓకే. సో, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల గాదు. ఇన్సులిన్ ఉన్నదానికంటే చాలా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ పనిచేయట్లేదు. దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. నువ్వు ఎప్పుడు ఇన్సులిన్ లోగా పెట్టుకున్నావనుకో, కొంచెం ఇన్సులిన్ రిలీజ్ అయినా ఎక్సలెంట్‌గా పనిచేస్తది. సో, అదేంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. ఒక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు అమ్మ, అమ్మ అని పిలుస్తున్నాడు. వాళ్ళ అమ్మ రెస్పాండ్ అమ్మా! అని గట్టిగా అరిచాడనుకోండి వాళ్ళ అమ్మ రెస్పాండ్ అవ్వదు. అవును. ఇన్సులిన్ గూడా అంతే. ఇన్సులిన్ కొట్టుకొని, మొత్తుకొని, మొత్తుకొని, మొత్తుకొని సెల్స్ గూడా పని చేయకపోతే సడెన్ షాట్ ఆఫ్ ఇన్సులిన్ ఏస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ ఒక్కసారి బాడీలో పెరిగిపోయి సెల్స్ కొద్దిగా రెస్పాండ్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ డామేజింగ్. రైట్? ఓకే. సో, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటామనమాట. ఓకే. సో, మనం లో ఇన్సులిన్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం ఇన్సులిన్ రిలీజ్ అయినా గూడా అది మంచిగా పనిచేస్తది. నువ్వు ఇన్సులిన్ ఎక్కువ ట్రిగ్గర్ చేసి, చేసి, చేసి అంటే మనము పిల్లిని ఒక దెబ్బ కొట్టినామనుకో హుహు. ఏం గాదు. రైట్? 2 దెబ్బలు కొడితే ఏం గాదు. కొడతా, కొడతా, కొడతా ఉంటే అది తిరగబడతది మన అవును. పైకి. అవును. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సరే ఇన్సులిన్ లోగా ఉంచుకోవాలి అని హ్మ్. మనం అనుకుంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆహార పదార్థాలేంటి? 2 పనులు ఇన్సులిన్ తగ్గాలి అంటే. ఒకటి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి. టైమ్ రిస్ట్రిక్షన్ అంటాం. అంటే కార్బోహైడ్రేట్, క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం. క్యాలరీస్‌లో మళ్ళీ 2 ఒస్తాయి. ఫ్యాట్ నుంచొస్తాయి, కార్బోహైడ్రేట్ నుంచొస్తాయి. కార్బోహైడ్రేట్ తగ్గియాలి, ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ పెరుగుతుందో, కార్బోహైడ్రేట్ పెరుగుతుందో మనం తింటాం. తిన్న వెంటనే బ్లడ్‌లో గ్లూకోజ్ ఒస్తుంది. హ్మ్. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్‌కెళ్తుందనమాట. ప్యాంక్రియాస్ ఆ గ్లూకోజ్‌ని సెన్స్ చేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. సో, మనకు ఇన్సులిన్ తగ్గాలి అంటే 2 పనులు. ఒకటి ఇంపార్టెంట్ పనులు. వేరేవి గూడా ఉన్నాయి. అవి గూడా జెప్తాను. ఫ్రీక్వెన్సీ తగ్గియాలి. సో, 1 మీల్ ఏ డే జేస్తావా? 2 మీల్ ఏ డే జేస్తావా? 24 అవర్స్ తింటూనే ఉంటావా? 24 అవర్స్ తింటూనే ఉంటే నీకు 24 అవర్స్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. బాగా ప్రోటీన్, ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ అనేది చాలా తక్కువుంటుంది. నువ్వు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటా అంటే ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్. దీంతో పాటేంటంటే స్ట్రెస్ అనేది గూడా మేజర్ రోల్ ప్లే జేస్తుంది. ఓకే. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుందో బ్లడ్‌లో గ్లూకోజ్ తెచ్చిపెడుతుంది. అది మజిల్‌ని డ్యామేజ్ చేసి మజిల్‌ని కరిగించి గ్లూకోజ్ తయారు చేస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ తయారు చేస్తుందో మళ్ళీ ఇన్సులిన్ పెరుగుతుంది. స్ట్రెస్ దేనివల్ల వస్తుంది నీకు? జాబ్‌లో స్ట్రెస్ ఉండొచ్చు, నిద్ర లేకపోతే స్ట్రెస్ ఉంటుంది. సో, కంటిన్యూయస్‌గా చలికి ఎక్స్‌పోజ్ అవుతున్న స్ట్రెస్ ఉంటుంది. సో, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెస్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్ స్టాప్ చేయాలి, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పోతుంది. సార్ ఇప్పుడు ఇన్సులిన్ తగ్గింది. హ్మ్. నార్మల్‌గా ఉన్నాం. హ్మ్. ఇన్సులిన్ వల్ల ప్రాబ్లమ్ ఉంది మన బాడీలో హ్మ్. అని మనం అనుకుంటే, హ్మ్. మనకేమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా? హ్మ్. దాన్ని మనం ముందే గుర్తించొచ్చా? చాలా మంచి క్వెషన్ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఒస్తారు. పేషెంట్స్ ఒచ్చి డయాబెటిస్ రిపోర్ట్ పట్టుకొనొస్తారు. సార్ నేను లాస్ట్ మంత్ చెక్ జేయించుకున్నాను. లాస్ట్ మంత్ చెక్ జేస్తే నాకు షుగర్ లేదు. ఈ మంత్ చెక్ జేయించుకున్నాను. నాకు షుగర్ ఒచ్చింది అంటారనమాట.
నేను రిపోర్ట్స్ చూస్తాను. బాబు నీకు షుగర్ వచ్చింది కరెక్టే. ఈ షుగర్ తగ్గాలంటే నువ్వు డైట్ చేయాలి. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు డైట్ చేయాలంటారు? లైఫ్ లాంగ్ చేయాలి అంటారు. ఎన్ని రోజులు మెడిసిన్ అట్‌లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి. కంప్లీట్‌గా తగ్గిపోతుంది. రివర్స్ అయిపోతుంది అంటారు. వాళ్ళంటారు, ఈడేంది దొంగ డాక్టర్ లాగున్నాడు. నాకు షుగర్ వచ్చి 1 వీకే కదా అయింది. అంటే నేను లాస్ట్ మంత్ ఒకటి చేపించుకుంటే లేదు. ఈ మంత్ ఒకటి చేపించుకుంటే వచ్చింది. పోనీ కనీసం 15 డేస్ తర్వాత నాకు షుగర్ వచ్చింది. సో, 15 డేస్ షుగర్‌కి డాక్టర్ ఏంది ఇట్లా చెప్తున్నాడు? డాక్టర్‌కి నాలెడ్జ్ లేదా? డాక్టర్ నా దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడా? అనుకుంటాడనమాట. సో, నీకు షుగర్ బయటపడింది ఈరోజే. కానీ నీ బాడీ డ్యామేజ్ అయింది 10 సంవత్సరాల ముందు లేదంటే 20 సంవత్సరాల ముందు. 10 సంవత్సరాలు గానీ, 20 సంవత్సరాలు గానీ నువ్వు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకొని, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటూ ఉంటే 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో ఏమవుతుందంటే నీకు షుగర్ అనేది బయటపడుతుంది. సో, నీకు ఏదో ఇది 1 వీక్ ముందొచ్చిన డిసీజ్ గాదు, ఒక 15 రోజుల ముందొచ్చిన డిసీజ్ గాదు, 3 నెలల ముందొచ్చిన డిసీజ్ కాదిది. 20 సంవత్సరాల నుంచి ఉంటే ఒక్కరోజు బయటపడింది. అలా ఉంటుందనమాట. సో, ఈ 20 సంవత్సరాలు ఏమి ఉంటుందంటే వీళ్ళల్లో సింప్టమ్స్ రైట్? ఫస్ట్ సింప్టమ్ మనం దీన్నేమంటామంటే మెటబాలిక్ డిజార్డర్ అంటామనమాట. మెటబాలిక్ డిజార్డర్‌కి ఏమేమి సింప్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ పెరగడం. ఓకే. ఓకే. ఒబేసిటీ రావడం. ఇంకొకటి మెయిన్‌గా బాగా వీక్‌నెస్ అనేవన్నీ తర్వాతొస్తాయి. మెయిన్‌గా బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ పెరగడము. ఇది మెన్‌లో చూస్తుంటామనమాట. సెక్షువల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో లిబిడో గానీ, డిజైర్ గానీ ఇవన్నీ తగ్గిపోవడం. ఇవన్నీ తర్వాతొస్తుంటాయి. విమెన్‌లో పీసీఓడీస్ గానీ, నెపోథియన్ సిస్ట్ గానీ, బల్కీ యూట్రస్ గానీ, ఎండోమెట్రియోసిస్ గానీ, అడినోమయోసిస్ గానీ, ఫిమేల్ రిలేటెడ్ డిసీజ్ ఇన్‌ఫర్టిలిటీ గానీ ఏదన్నా చెప్పండి ఇదంతా మెటబాలిక్ డిజార్డర్‌కి లింక్ ఉంటుంది. ఆల్జిమర్స్ డిసీజ్ గానీ, థైరాయిడ్ గానీ, లేకపోతే బీపీ గానీ ఇవన్నీ నీకు ఈ ఇన్సులిన్ ప్రాబ్లమ్సే అన్నమాట ఇవన్నీ. ఓకే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి ప్రాబ్లమ్ మనం ఇష్టం వచ్చినట్టు తిననప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సార్ షుగర్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్ ఏసుకోకుండా బ్రతకలేరా? టాబ్లెట్ ఏసుకుంటేనే బ్రతుకుతారా? 100 మంది షుగర్ వచ్చిందనుకోండి. 100 మందిలో ఒకరు, లేకపోతే 500 మందిలో ఒకరు, 1000 మందిలో ఒకరికి డయాబెటిస్ అనేది కొద్దిగా రివర్స్ కాదనమాట. 100లో 99 నిన్ననే ఒక పేషెంట్ వచ్చారనమాట నాకు. ఆమెకు చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్ ఉంది. ప్రపంచం మొత్తం తిరిగింది తగ్గలేదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఆ పేషెంట్ వచ్చి నిన్న చెప్పింది, "సార్ మా కూతురు ఒబేస్‌గా ఉంది. దేవుడి దయ వల్ల తనకేం ప్రాబ్లమ్స్ లేవు. బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ, పీసీఓడీస్ గానీ ఏమీ లేవు. టెస్ట్‌లన్నీ చేపించినాము. ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇంకా జీవితాంతం తగ్గవు కదా సార్. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి నా కూతురికి లేదు." నేను ఒకటే చెప్పాను. బీపీ గానీ, షుగర్ గానీ, హషిమోటోస్ హైపోథైరాయిడ్ గానీ, పీసీఓడీస్ గానీ మందులు లేకుండా రివర్స్ చేయొచ్చు. మందులే అవసరం లేదు వీటికి. ఓకే. షుగర్ కంప్లీట్‌గా తగ్గుతుంది మందులు లేకుండా. బీపీ కంప్లీట్‌గా రివర్స్ అవుతుంది. పీసీఓడీస్ కంప్లీట్‌గా తగ్గిపోతాయి. జస్ట్ డైట్, లైట్‌గా ఎక్సర్సైజు, మంచి నిద్ర, లైఫ్‌లో స్ట్రెస్ తీసేస్తే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకొని, లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ డైట్ తీసుకొని చేస్తే ప్రపంచంలో ఎవ్వడికన్నా డయాబెటిస్ రివర్స్. మందు కూడా అవసరం లేదు. మేబీ ఇనీషియల్‌గా కొద్దిగా సపోర్ట్ అవసరం. హోమియోపతి లాంటివి తీసుకుంటే ఇనీషియల్‌గా ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ మందులు మానేసే పీరియడ్ ఆల్మోస్ట్ 100లో 99 మందికి తగ్గిపోతుంది. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ మంచిదా? లేదంటే వెస్టర్న్ టాయిలెట్స్ వాడటం మంచిదా? ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ ఇండియన్ టాయిలెట్స్ వాడటం వల్ల ఈ మొక్కలు చాలా డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పారు. వెస్టర్న్‌లో మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదని చెప్పారు. ఇప్పుడు ఏ టాయిలెట్ వాడటం అనేది మంచిది? ఒక చిన్న రీసెర్చ్ స్టడీ చెప్తానండి నేను. ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ఇండియన్ యోగా వీటన్నిటిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ఇండియన్ యోగా పైన రీసెర్చ్ చేసేటప్పుడు మనం బాగా స్ట్రెచింగ్ చేస్తాం. ఇట్లా వంగడము, ముందరకు వంగడము, వెనకలకు వంగడం. ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇలా స్ట్రెచింగ్ చేసేటప్పుడు ఒక పేషెంట్‌కి క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ అంతగా ప్రోగ్రెస్ కావట్లేదు అనేది గమనించాడు. స్టాన్ఫోర్డ్‌లో ఒక రీసెర్చ్ జరిగింది. తర్వాత ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే రాట్స్ తీసుకొని దానికి క్యాన్సర్ పెట్టి రాట్స్‌కి ఒక రాట్‌ని అంటే ఒక 10 రాట్స్‌ని తీసుకొని ఒక 5 రాట్స్ సేమ్ క్యాన్సర్ అంతా సేమ్ 2 గ్రూప్స్ చేశారు. ఒకటేంటంటే స్ట్రెచింగ్ గ్రూప్, ఒకటి నాన్ స్ట్రెచింగ్ గ్రూప్. రాట్‌ని ఏం చేసి ఒక 5 రాట్లని నార్మల్‌గా వదిలేసాడు.
ఇంకొక 5 ర్యాట్‌లని ఏం చేస్తాడంటే ఎవ్రీడే ఒక 10 మినిట్స్ దాని తోక పట్టుకొని ఇట్లా ఎత్తడం అన్నమాట. 10 మినిట్స్ ఇట్లా తోకలో పెట్టి, తోక హ్మ్. పట్టుకొని ఇట్లా ఎత్తినాడు. హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ 1 మంత్, 2 మంత్స్ తర్వాత ఏమైందంటే, ఏదైతే ర్యాట్ ఇట్లా తోక పట్టుకొని పైకెత్తాడో, వీటిలో ఏం జరిగిందంటే, క్యాన్సర్ అనేది బాగా తగ్గిపోయింది. వీటిలో చాలా పెరిగిపోయింది క్యాన్సర్. ఓకే. ఆ తోక పట్టుకొని ఎత్తని దాంట్లలో చాలా పెరిగిపోయింది క్యాన్సర్. దీంట్లో చాలా తగ్గిపోయింది క్యాన్సర్. అంటే అంతగా పెరగట్లేదు. ఆయన రీసెర్చ్ చేసిన తర్వాత గమనించిందేంటంటే, ఎప్పుడైతే మనిషి స్ట్రెచింగ్ చేస్తాడో, ఆ స్ట్రెచింగ్ టైమ్‌లో కొన్ని కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి. మన ఇండియన్ టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాము? మొత్తం బ్యాక్ స్ట్రెచ్ అవుతది, మజిల్ అవును. స్ట్రెచ్ అవుతాయి, అన్నీ స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ది యూజెస్. ఇంకా దీనిపైన రీసెర్చ్ జరగాల్సింది చాలా ఉంది. ఎటువంటి పరిస్థితిలో ఇండియన్ టాయిలెట్ ఈస్ బెస్ట్ కంపేర్డ్ టు వెస్టర్న్ టాయిలెట్. ఇంకోటి కూడా చూద్దాం. ఎందుకు ఇండియన్ టాయిలెట్ బెస్ట్ అంటే, మనము 11,500 ఇయర్స్‌కి అప్పటి నుంచే మనకు అవును. అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. అవును. 10,000 ఇయర్స్ నుంచి అనిమల్ హస్బెండరీ స్టార్ట్ అయింది. అంటే మనం మొక్కల్ని తెచ్చుకొని పెంచి వాటి నుంచి తినడం గాని, ఆ జంతువుల్ని తెచ్చుకొని పెంచి సాధు జంతువులుగా మార్చుకోవటం. తినడం గాని ఇప్పుడే జరిగింది. హ్మ్. అంతకు ముందంతా మనం అడవిలోకెళ్ళాం. అంటే మనిషి పుట్టిందెప్పుడంటే, అంటే కోతి నుంచి మనిషి ఫార్మ్ అయింది. మన సైంటిఫిక్ నేమ్ హోమో సేపియన్ అంటామనమాట. అవును. హోమో సేపియన్ అంటే మన కోతి జాతుల నుంచి. హోమో ఎరెక్టస్ అంటాము, ఆస్ట్రలోపిథెకస్ అంటాము, రామాపిథెకస్ అంటాం. అక్కడి నుంచి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. అంతకు ముందు గూడా మనం అడవిలో హంటింగ్ చేసుకొని తినేవాళ్ళం. ఆడవాళ్ళందరూ బయటికెళ్ళి ఆకులు, ఆలమలు లేకపోతే చిన్న పిట్టలు, చిన్న జంతువులు పట్టుకొనొచ్చి తినేవాళ్ళు. మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు. హంటింగ్ పోయేటప్పుడు ఎలా ఉండేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుష్ ఉంది. ఒక చిన్న చిన్న చెట్లు చెట్లున్నాయనుకోండి. కొమ్మలు. ఆ చెట్ల కొమ్మల మధ్యలో మనము జంతువు కోసం దాక్కునేవాళ్ళం. ఎట్లా దాక్కునేవాళ్ళం? ఇట్లా కూర్చునేవాళ్ళమా? ఇరుక్కొని, ఆ! ఇరుక్కొని. స్క్వాటింగ్ పొజిషన్. మనం మోషన్ పోయేటప్పుడు కూర్చునే పొజిషన్‌ని స్క్వాటింగ్ పొజిషన్ అంటారనమాట. ఇట్లా కూర్చోవడాన్ని. అట్లా హ్మ్. కూర్చొని జంతువుని అబ్జర్వ్ చేస్తూ అట్లా గంటలు గంటలు కూర్చునేవాళ్ళనమాట. సో, దానివల్ల మనకేం అడాప్ట్ అయిందంటే మంచి అడాప్టేషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే అలా కూర్చుంటామో మంచి కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి, సో, అది చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఎటువంటి పరిస్థితిలో వెస్టర్న్ టాయిలెట్ కంటే ఎప్పుడైతే ఆ స్ట్రెచ్ చేసి కూర్చునే ఇండియన్ టాయిలెట్ అనేది 100 రెట్లు బెస్ట్. ఇది లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. లేదు మోకాళ్ళ నొప్పులున్నాయి, కూర్చోలేము, ముసలోళ్ళయిపోయినామంటే దట్ ఈస్ ద థింగ్. బట్ కూర్చోగలిగే వాళ్ళు 5 మినిట్స్ ఉంటారో, 10 మినిట్స్ ఉంటారో, కొంతమంది గంట గూడా కూర్చుంటారు మొబైల్ అవును. చూసుకొని. వెరీ హెల్తీ. ఇండియన్ టాయిలెట్‌లో స్ట్రెచింగ్ పొజిషన్‌లో కూర్చోవడం చాలా హెల్తీ. సరే ఈ మధ్య కాలంలో చాలామంది హ్మ్. లిఫ్ట్ వాడుతున్నారు. హ్మ్. మెట్లు ఎక్కటం వల్ల చానా డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు హ్మ్. సార్. హ్మ్. నిజమేనా? అంటే హ్మ్. ఒక 5 ఫ్లోర్‌లో, 6 హ్మ్. ఫ్లోర్‌లో రెగ్యులర్‌గా అంటే హ్మ్. ప్రతి రోజుకి, రోజుకి 2 సార్లు, 3 సార్లు హ్మ్. మెట్లు ఎక్కి దిగటం హ్మ్. మన మోకాళ్ళకి గాని, మన బాడీకి డ్యామేజ్ అవుతుందా? మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. 9 టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. 9 అడాప్టేషన్స్ అంటాం దాన్ని. ఫస్ట్‌దేంటంటే స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడవిలో ఉన్నప్పుడు ఒక బాణం ఏసేది రావాలి. ఒక జావెలిన్ త్రో రావాలి. ఇది స్కిల్ అన్నమాట. నెక్స్ట్‌దేంటంటే మనము స్ట్రెంగ్త్ అంటాం. అడవిలో పోతూ ఉన్నారు. పెద్ద రాయి అడ్డం వచ్చింది. లేకపోతే ఒక చెట్టు పడిపోయింది. ఆ చెట్టుని తీసి పక్కన పడాలి. హుహుహు. బలం కావాలి. ఇదొక అడాప్టేషన్. ఇంకోటేంటంటే పవర్. ఒక వేరే ట్రైబ్ వచ్చింది మిమ్మల్ని అటాక్ చేయడానికి. రైట్? బలంగా కొట్టాలి. ఫాస్ట్‌గా కొట్టాలి. దాన్నేమంటామంటే పవర్ అంటామనమాట. ఇంకోటేంటంటే అడాప్టేషన్ స్పీడ్. ఒక జంతువు మిమ్మల్ని తరుముకొనొచ్చింది. లేకపోతే ఒక ట్రైబ్ మిమ్మల్ని అటాక్ చేసింది. ఫాస్ట్‌గా పరిగెత్తెళ్ళు. స్పీడ్ అడాప్టేషన్ అంటామనమాట. రైట్? ఒక ట్రైబ్‌లో మీరున్నారు. ఒకడు బక్కగా ఉన్నాడు. వాడికి ఎవ్వరు రెస్పెక్ట్ ఇయ్యరు. ఒకడు బాగా బలిష్టంగా ఉన్నాడు. చూడ్డానికి కండలు తిరిగున్నాయి. వాడికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. దాన్నేమంటారంటే హైపర్‌ట్రోఫీ అంటారనమాట. ఇంకోటేంటంటే లోకల్ ఎండ్యూరెన్స్. ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే రాళ్ళు తీసి పైన పెట్టాలి. రాళ్ళు తీసి పైన పెట్టాలి. అంటే ఒకటే మజిల్‌ని యూజ్ చేస్తూ ఉండాలి. దాన్ని లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం. నెక్స్ట్‌దేంటంటే షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. ఒక పులి అడ్డం వచ్చింది. వీలైనంత క్విక్‌గా 1 మినిట్, 2 మినిట్స్‌లో ఆ పులిని తప్పించుకొని పరిగెత్తిపోవాలి. హ్మ్. దాన్ని షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. మీరు వాటర్‌లో పడిపోయారు. రైట్? ఒక 5 మినిట్స్ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు రావాలి. దాన్నేమంటామంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. ఇంకోటేంటంటే గంటలు గంటలు నడవాలి. ఒక దగ్గర ఉంటారు మనుషులు. ఆడంతా ఫుడ్ అంతా అయిపోయింది. మైగ్రేట్ కావాలి. హ్మ్. రోజుల తరబడి నడుస్తారు. దాన్ని లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటారనమాట. ఇలా 9 అడాప్టేషన్స్ ఉంటాయి మనకు. ప్రతి ఒక్క అడాప్టేషన్ అనేది అవసరం.
మెట్లెక్కడం కూడా ఒక అడాప్టేషన్. మెట్లెక్కేది ఏమంటాం మేబీ ఒక 5 మినిట్స్ మెట్లెక్కుతున్నాడు అనుకోండి. అవును. అది దేని కిందకొస్తుందంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కిందకొస్తుంది. మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే ఆ మజిల్స్‌కి గాని మంచి బలమిస్తుంది. 2 సినారియోలు తీసుకోండి. ఒకడు రోజు లిఫ్ట్‌లో పోతున్నాడు. ఒకడు మెట్లెక్కుతున్నాడు. ఎవడైతే మెట్లెక్కుతున్నాడో హీ విల్ బి మోర్ హెల్తీ దాన్ గోయింగ్ లిఫ్ట్. అదే మోకాలు డ్యామేజ్ ఉంది, మోకాలు అరిగిపోయినాయి, వాడు చేయకూడదు గానీ రైట్. ఎవరైతే మోకాళ్ళు బాగుండి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళు లిఫ్ట్ కంటే ఈ స్టెప్స్ పోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ 9 అడాప్టేషన్స్ కవర్ చేయాలి. ఈ అడాప్టేషన్స్ అన్నీ మన లైఫ్‌లో ఉండేటట్లు చూసుకోవాలి. సరే ఇప్పుడు చాలా మందికి హ్మ్. కాళ్ళు నొప్పులు. హ్మ్. అది మోకాళ్ళు నొప్పి అవ్వచ్చు, హ్మ్. తొంటి నొప్పి అవ్వచ్చు, హ్మ్. లేదా పాదాల నొప్పులైనా అవ్వచ్చు. ఎందుకు వస్తున్నాయి ఈ నొప్పులు? చాలా సింపుల్ అండి. మా నానమ్మ 90 ఇయర్స్ నాతోనే ఉంటారనమాట. ఆమె ఒకటి చెప్తది. ఆమె 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఆ పల్లెటూరులో ఉండేటప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆ చుట్టూ ఇల్లుండేవి. మధ్యలో ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడి చుట్టూ పెద్ద స్పేస్ ఉండేదనమాట. అక్కడ ఒక రచ్చబండలాగా ఉండేది. అంటే రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి యాప్ ఉండేది. చుట్టూ ఏదో సంథింగ్ ఉంటుంది. 4:00కో, 5:00కో అందరివి పనులయిపోతాయంట. హ్మ్. 5:00కి వచ్చేస్తారు. 5:00, 6:00కో ఏదో తినేస్తారంట. తినేసి 6:00 అందరూ ఆ ప్లేస్‌కొస్తారు. ఆ చుట్టుపక్కల ఎవరు ఒక 100 మంది దాకా అక్కడొస్తారు. ముసలోళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటుంటారు. పిల్లోళ్ళందరూ కూర్చొని ఆడ ఆడుకుంటుంటారు. ఆడోళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏదో చేసుకొని ఒక 1 అవర్ 6-7, 7కంతా ఎళ్ళిపోయి పడుకునేవాళ్ళంట. అప్పుడు చెప్పేవాళ్ళంట, "అరేయ్! వీడు మోకాలు నొప్పులంటున్నాడు. వీడికి ఇంకా 70 ఏళ్ళే. వీడు 70 ఏళ్ళకే అప్పుడే వీళ్ళకి మోకాలు నొప్పులొచ్చేసినాయి. ఈడికి ముసలోడయిపోయినాడు" అనేవాళ్ళంట. అప్పట్లో మోకాలు నొప్పులు రావడం అంటే ఏంటంటే 90 ఏళ్ళకి మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్‌లు వచ్చేవంట. అది కరెక్ట్‌గా జరగాల్సింది. ఇవన్నీ మనం డీజనరేటివ్ చేంజెస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మీరు చెప్పిన దాన్ని. అదొక డిసీజ్. అదెప్పుడు రావాలంటే మనిషి న్యాచురల్‌గా బతికితే 80 ఏళ్ళకో, 90 ఏళ్ళకో రావాలి. కానీ ఎందుకొస్తున్నాయి మనకంటే మనం త్వరగా ఏజ్ అయిపోతున్నాం. మన బాడీ 20 ఇయర్స్ ఉన్నా మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే 50 ఇయర్స్, 60 ఇయర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. 30, 40కి వచ్చేటప్పటికి 90 ఇయర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకలా బిహేవ్ చేస్తుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే గ్లైకాసిలేషన్ అంటామనమాట. ఆ! ఎప్పుడైతే టిష్యూ అంతా గ్లైకాసిలేట్ ఒక యంగ్ టిష్యూకి, ఒక ముసలి టిష్యూకి డిఫరెన్స్ ఏంటంటే బాగా గ్లైకాసిలేట్ అయిపోతుంది. అంటే గ్లూకోజ్ ఎక్కువ టిష్యూలో పేరుకొని పోయి ముసలితనం వచ్చేస్తుందనమాట. కొల్లాజెన్ ఫ్రాక్చర్ అంటాం. ఒక యంగ్ టిష్యూకి, ముసలి టిష్యూకి ఏంటంటే కొల్లాజెన్ తక్కువుంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుంటుంది. సో, కొల్లాజెన్ తగ్గిపోవడము, ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోవడము, అదేవిధంగా గ్లైకాసిలేషన్ అయిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం, లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం. ఈ 4 లేకపోతే ఏమవుతుందంటే బాడీ అనేది త్వరగా ఏజ్ అయిపోతుంది. ఆ ఏజింగ్ ప్రాసెస్‌లో వచ్చేవే ఈ డీజనరేటివ్ చేంజెస్. దాన్నే మనము ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నెక్‌లో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. బ్యాక్‌లో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటాం. మోకాళ్ళలో ఎక్కడన్నా వస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అని. అదే దానికి డిఫరెంట్ అంటే డిసీజ్ సేమ్. బట్ ప్లేస్‌ని బట్టి జస్ట్ మెడికల్ టర్మ్ అనేది మారుతుందనమాట. ఓకే. మీతో ఇంటర్వ్యూ అంటే నా ఫ్రెండ్ అడగమన్న క్వెషన్ హ్మ్. సార్ అది. ఒక నెల రోజులు కాళ్ళు నొప్పి ఉండదంట ఆయనకి. హ్మ్. ఒక 15 రోజులు, 20 రోజుల తర్వాత హ్మ్. చిన్నగా తుంటిలో లైట్‌గా స్టార్ట్ అయిద్దంట నొప్పి. హ్మ్. హ్మ్. తర్వాత మోకాళ్ళు, తర్వాత ఈ కండరం. హ్మ్. కండరం నొచ్చినట్టు హ్మ్. మోకాళ్ళ దగ్గర టక్ అంటుందంట నడిస్తే. హ్మ్. లేదా ఇట్లా ఈ 3 ప్లేసుల్లో నొప్పి వస్తుంది. హ్మ్. ఇప్పుడు మనాలకి ఇట్లా సీట్‌లో కూర్చున్నప్పుడు కూడా ఈ మోకాల్లో ఏదో ఒక మోకాలు పట్టేసినట్టుగా హ్మ్. కొంచెం అనీజీగా అనిపిస్తుందంట. దీనికి కారణం ఏంటని అడిగాను. ఏజ్ ఎంత? 32, 33 ఉండొచ్చు. యాహ్! సో, ఏం జేస్తాడు? మామూలుగా జాబే మనలాంటి జాబే జాబే. చేస్తాడు. కూర్చొని చేసే జాబ్. కూర్చొని చేసే జాబ్. పొద్దున్న టిఫిన్ తింటున్నాడా? ఆ! మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడా? ఆ! ఉంది. సాయంత్రం స్నాక్స్ తింటాడా? స్నాక్స్ కాదు గానీ భోజనం కన్ఫర్మ్ తింటాడు. సాయంత్రం తింటాడు. రాత్రి తింటున్నాడా ఆ! మళ్ళీ? రాత్రి తింటా. ఆ! మధ్యలో టీలు తాగుతున్నాడా? టీ కన్ఫర్మ్ తాగుతాను. కాఫీలు తాగుతాడా? బిస్కెట్‌లు తింటాడా? కూల్ డ్రింకులు తాగుతాడా? తినేదంతా మిరపకాయ బజ్జీలు, ఆ! ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్సేనా? అవును. తప్పకుండా వస్తది. ఏజ్ అయిపోతుంది ఆయనది. క్విక్‌గా ఏజ్ అయిపోతుంది. ఇవన్నీ పోవాలంటే సింపుల్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మానేయాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయాలి. బాగా నిద్రపోవాలి. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇవి చేస్తే ఏ మందు అవసరం లేదు. కంప్లీట్‌గా తగ్గిపోతుంది. 32 ఇయర్స్ ఏజ్.
సార్ మీరు ఒక బుక్ రాశారు. హ్మ్. ఈ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ డాక్టర్లు చెప్పే ప్రతిదానికి మీరు భిన్నంగానే చెప్తున్నారు. హ్మ్. హ్మ్. మీరు చెప్పింది నిజమని మేమెందుకు నమ్మాలి? నన్ను నమ్మద్దు. చేసి చూడు. రైట్? మీ ఫ్రెండ్‌కి ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటున్నాడు గదా! నేను చెప్పిన డైట్ ఒక 2 నెలలు చేసి చూడమని చెప్పు. అన్నీ తగ్గిపోతే కంటిన్యూ చేయమని చెప్పు. ఏం తగ్గిపోతే కంటిన్యూ చేయొద్దు. ఓకే. అంతెందుకు లాస్ట్ వీకు ఎఫ్‌డీఏ మీటింగ్ చూసారా? చూడలేదు. ఫుడ్ పిరమిడ్ చేసింది. హ్మ్. ఫుడ్ పిరమిడ్ ఇన్ని రోజులు ఎలా ఉన్నింది? ఇలా ఉన్నింది. హ్మ్. కింద సీరియల్స్, షుగర్స్, పైన మీటు, సాచురేటెడ్ ఫ్యాట్. తినొద్దు అని అంటే మీట్ తగ్గించండి, సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గించండి అని ఇలా ఉన్నింది. హ్మ్. లేటెస్ట్ బొమ్మ చూడండి ఇలా వచ్చింది. హ్మ్. సీరియల్స్ మానేసేయండి, షుగర్స్ మానేసేయండి, బాగా సాచురేటెడ్ ఫ్యాట్ తినండి, బాగా ప్రోటీన్ తీసుకోండి ఇలా వచ్చింది. అంటే వెజిటబుల్స్ నుంచి ఫ్యాట్ వరకు ఇలా ఉన్న పిరమిడ్, ఇన్ని రోజులు ఇలా ఉన్న పిరమిడ్ ఇలా అయిపోయింది. తలకిందులైపోయి. రైట్. సో, నన్ను నమ్మద్దు. రైట్. బాబాల్ని గూడా నమ్మద్దు. సైంటిస్ట్‌లు నమ్మండి. ఓకే. జస్ట్ మీరెళ్లి 2 సైట్‌లు చెప్తాను. ఒకటి పబ్‌మెడ్, గూగుల్ స్కాలర్. ఏ క్వెషన్ మీరేసినా హెల్త్‌కి సంబంధించింది. మీరు పబ్‌మెడ్ ఓపెన్ చేయండి, గూగుల్ స్కాలర్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పిండి పదార్థం మంచిదా కాదా? సీరియల్స్. మీరు సీరియల్స్ గుడ్ ఆర్ బ్యాడ్? సైంటిస్టులు చెప్పిన ఆర్టికల్ తీసుకొని చదవండి. ఏ సైంటిస్టు సీరియల్స్ మంచివని చెప్పడు. ఏ సైంటిస్టు షుగర్ మంచిదని చెప్పడు. ఏ సైంటిస్టు సాచురేటెడ్ ఫ్యాట్ చెడ్డదని చెప్పడు. ఏ సైంటిస్టు మటను, చికెను చెడ్డదని చెప్పడు. మటను, చికెను చెడ్డవి ఇవన్నీ చెప్పేదేంటంటే బాబాలు. జీవహింస చేయకూడదు, అహింస చేయకూడదు ఇవన్నీ బాబాలు చెప్తారు. వాళ్ళెలా ఉంటారంటే వాళ్ళకి లేని రోగాలంటూ లేవు. డయాబెటిసు, షుగర్ ఏదన్నా తీసుకోండి అన్ని రోగాలుంటాయి. ఎవరికి రోగాలుంటాయి? బాబాలకే రోగాలుంటాయి. సార్ మనం అడవి నుంచే బయటకొచ్చాం. హ్మ్. నాగరిక సమాజంలోకొచ్చి బ్రతుకుతున్నాం. హ్మ్. మీరు మళ్ళీ అడవికెళ్ళమంటున్నారు. హ్మ్. హంటింగ్ చేయమంటున్నారు. హ్మ్. మాంసాహారం హ్మ్. తినమంటున్నారు. హ్మ్. జీవహింసనే చేస్తారు. హ్మ్. హ్మ్. అంటే అక్కడి నుంచే మరి ఇటొచ్చాం గదా! మళ్ళీ ఎందుకు రివర్స్ ఎళ్ళాలి మనం? రివర్స్. ఆధునికతతో మనం హ్మ్. అదే అడవిలో ఉండేది ఇక్కడ హ్మ్. ఎక్సర్‌సైజ్ అవన్నీ చేసుకుంటూ హ్మ్. కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు హ్మ్. కదా! ఈ బుక్ చూడండి పేరు 'లివ్ లైక్ యాన్ అనిమల్'. అదే నేననేది. యాహ్! మీనింగ్ ఏంటి అంటే మన పూర్వీకులు ఎటువంటి ఫుడ్ తిన్నారు? ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేశారు? ఎలా నిద్రబోయారు? ఎలా అడిక్షన్స్‌కి దూరంగా ఉన్నారు? ఎలా స్ట్రెస్‌కు దూరంగా ఉన్నారు? ఈ 5 పాయింట్లు మన పూర్వీకులు ఎలా ఉన్నారో, మనం సిటీలో ఉండి అలా బతకడం ఎలా? అంటే పొయ్యి నువ్వు సిటీలో నుంచి పొయ్యి రేపు వికారాబాద్ అడవులకో ఎక్కడికో పోయి జింకను కొట్టుకొని తిని రమ్మని కాదు. రైట్? తీసుకోపోతే జైల్‌లో ఏస్తారు. మీరు అడవికి పోయి వేటాడండి అని కాదు. అటువంటి లైఫ్ స్టైల్, అటువంటి ఫుడ్ మనం ఎలా తినాలి? రైట్? మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా తీసుకోవాలి? మంచి అనిమల్ ప్రోటీన్స్ తీసుకోవాలి. మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తినాలి. ఎటువంటి ఫ్రూట్స్? అడవుల్లో దొరికే ఫ్రూట్స్, లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ ఏవేవున్నాయి? ఆకుకూరలు ఎలా ఉన్నాయి? కాయగూరలు ఎలా ఉన్నాయి? మీరు అడవికి పోయారనుకోండి, నేను వికారాబాద్‌కి ఎళ్తూ ఉంటా. నేను ఏ అడవికెళ్ళినా నేను ఫస్ట్ గమనించేది ఈ అడవిలో కార్బోహైడ్రేట్ ఏమన్నా దొరుకుతుందా? మీరు అడవి మొత్తం గాలించిన రైట్? ఇంత న్యాచురల్‌గా ఇంత బియ్యం కంటే ఎక్కువ దొరకదు. హ్మ్. రైట్? అవును. ఇంత మీరంతా రోజంతా కలెక్ట్ జేసినా ఇంత కలెక్ట్ జేయలేరు. హ్మ్. అటువంటి దాన్లని మనం తెచ్చి అగ్రికల్చర్ అని జెప్పి వేసి, దాని నుంచి పిండి పదార్థం తయారు జేసి, మన ప్రపంచంలో ఎవ్వరు మనకు సన్‌ఫ్లవర్ సీడ్స్ దొరికితే ఎన్ని దొరుకుతాయి? ఇన్ని దొరుకుతాయి. రైట్? ఆ సన్‌ఫ్లవర్ సీడ్స్ అని మనము క్రాప్స్ ఏసి చీప్‌గా వస్తున్నాయని జెప్పి, దాని నుంచి ఆయిల్స్ తయారు జేసుకొని, దాంట్లో మనం ఫ్రై జేసుకొని తినడం వల్ల ఇవన్నీ అన్‌నాచురల్. ఈ బుక్ ఏంటంటే మీరు అడవికి పోయి బతకమని గాదు. మన పూర్వీకులు ఎలా హెల్తీ డైట్ తీసుకున్నారు. నేనిప్పుడు 9 అడాప్టేషన్స్ జెప్తాననమాట. ఈ విధంగా ఎక్సర్‌సైజ్ ఎలా జేయాలి? సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందుకు తినాలి? ఎలా తినాలి? ప్రోటీన్స్ ఎందుకు తినాలి? ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు తగ్గించాలి? సో, ఎగ్స్ ఎందుకు తినాలి? పాలు 2 ఇయర్స్ తర్వాత ఎందుకు మానేవు? ప్రపంచంలో ఏ జంతువునన్నా తీసుకోండి. అది కొంచెం పెద్దయిన తర్వాత తల్లిపాలు మానేస్తది. అవును. మనిషి ఒక్కడే జీవితాంతం పాలు తాగుతాడు. అది గూడా మనిషి పాలు గూడా గాదు. వేరే జంతువులు పాలు తాగుతాయి. వాటి ప్రోటీన్స్ ఏంటి? ఆ ప్రోటీన్స్ మనకంతా అలర్జెన్స్‌గా పనిజేస్తాయి. వాటికవి హెల్తీ ప్రోటీన్స్. మనకవి హెల్తీ ప్రోటీన్స్ కాదు. సో, ఇవంతా ఈ బుక్‌లో ఉంటాయన్నమాట. ఈ బుక్ మీనింగ్ ఏంటంటే, మన పూర్వీకులు అడవుల్లో ఉన్నప్పుడు ఎలా బతికారో, అలానే
మనం ఈ లైఫ్ స్టైల్‌లో ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు గానీ, యాస్ ఎ డాక్టర్ నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్ చూడప్పుడు గానీ, ఎలా ఇవి అలవాటు చేసుకోవడం అనేది ఈ బుక్ తప్పితే, మనం అడవికి పోయి జంతువుల్ని హంట్ చేసుకొని తినమని కాదనమాట. సార్ చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. హ్మ్. రెడ్ మీట్ అనేది హ్మ్. చాలా డేంజర్ అని హ్మ్. చెప్తున్నారు. మీరు హ్మ్. కావాలంటే ఫిష్ తినండి, చికెన్ హ్మ్. తినండి హ్మ్. గానీ, హ్మ్. హ్మ్. రెడ్ మీట్ జోలికి హ్మ్. పోవద్దని హ్మ్. చెప్తున్నారు. డాక్టర్సే చెప్తున్నారు. హ్మ్. కానీ మీరు రెడ్ మీట్ హ్మ్. తినొచ్చు అని చెప్తున్నారు హ్మ్. గదా! డాక్టర్స్‌లో 2 రకాలుంటారు. ఒకరు నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్, నాలెడ్జ్ లేని డాక్టర్స్. అంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో. నాలెడ్జ్ లేని డాక్టర్స్ తన గైడ్‌లైన్స్‌ని అప్‌డేట్ సీ మనకేంటంటే అమెరికా ఎట్లా చెప్తే ఎఫ్‌డీఏ అవును. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చెప్తే అట్లా అదే కరెక్ట్ అనుకోవడం అలవాటు పడిపోయింది. హ్మ్. వాళ్ళనే తీసుకుందాం. ఇన్ని రోజులు వాళ్ళు రెడ్ మీట్ మంచిది కాదని చెప్పి. ఇప్పుడు ఫుడ్ పిరమిడ్ చూడండి. ఫుడ్ టాప్‌లో రెడ్ మీటే ఉంది. హ్మ్. చేయండి. జస్ట్ చూసే ప్రజలు గూడా జస్ట్ ఏం జేస్తారంటే, అమెరికన్ ఎఫ్‌డీఏ ఫుడ్ పిరమిడ్ అని కొట్టండి. కంపేర్ ఇట్ విత్ ఓల్డ్ పిరమిడ్, న్యూ పిరమిడ్ అని కొట్టండి. ఓల్డ్ పిరమిడ్‌కి ఇలా ఉంటే అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, ఎక్కువ సీరియల్స్ తీసుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ పైన ఇలా ఉంది అంటే పైన మీట్ ఉంటుంది. మీట్ తక్కువ తీసుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ తీసుకోండి అని ఇలా ఉన్నిందనమాట. ఎగ్జాక్ట్ పిరమిడ్ రివర్స్ అయింది. ఇలా అయింది. అంటే సీరియల్స్ తీసుకోవద్దు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు, బాగా సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోండి. మంచిగా మీట్స్ తీసుకోండి. ఇలా రివర్స్ అయింది. సార్ ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒక బుక్ రాయటం అనేది ఫ్యాషన్ హ్మ్. అయిపోయింది. మీ హ్మ్. వయసు చాలా చిన్న వయసు. హ్మ్. మీరు రాసిన బుక్ మేమెందుకు హ్మ్. చదవాలి? సీ ఎందుకు చదవాలి అంటే, ఒక మనిషికి నాలెడ్జ్ ఎంతుంది? వాడు కాంపిటెంటా? కాదా? అని కంపల్సరీ చెక్ జేసుకోవాలి మీరు. నేను చెప్పింది జస్ట్ ఫాలో గాకూడదు. ఈ బుక్‌లో ఏది తప్పు ఉన్నా గూడా నాకు మీరు రిపోర్ట్ జేయొచ్చు. నేనెందుకు చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2012లో నా వెయిట్ 95 కేజెస్ ఉండేది. ఓకే. ఆ! కావాలంటే నేను మీకు ఫోటోస్ ఇస్తాను. ఇంటర్వ్యూ అప్పుడు ఆ ఫోటోస్ గూడా పెట్టండి. అన్నీ ట్రై జేశాను. బట్ ఎప్పుడైతే ఆ 2012 ఆ టైంలోనే మనకు ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది. సైంటిస్ట్‌లు ఏం జెప్తున్నారు అనే ఆ పేపర్స్‌కి యాక్సెస్ వచ్చింది. అంతకుముందు మనకు యాక్సెస్ లేదు. అవును. అంతకుముందు ఏ బాబా జెప్పడము, ఏ స ఏ ఏ అంటే ఫిలాసఫీ సైన్స్ తక్కువుండేది. ఫిలాసఫీ ఎక్కువుండేది. మనకు సైంటిస్ట్‌లకి యాక్సెస్ అనేది ఈ పబ్‌మెడ్ లాంటివి, లేకపోతే గూగుల్ స్కాలర్ లాంటి ఏవైతే ఈ ఆర్టికల్స్ గాని, సైంటిఫిక్ రీసెర్చ్ జేసిన వాళ్ళకి మనకు యాక్సెస్ గాని 2012 నుంచే వచ్చింది. నేను ఆ పేపర్స్ చదువుకొని, అవి జేసుకొని 95 కేజెస్ నుంచి 7 కేజెస్‌కొచ్చాను. 2012 జాన్‌లో నా వెయిట్ వచ్చి 90 కేజెస్. అదే 2012 జులైలో నా వెయిట్ వచ్చి 57 కేజెస్. 2012 జూలై నుంచి ఇప్పటి వరకు నేను అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాననమాట. సో, మనం బుక్కుని ఎందుకు చదవాలి అంటే ఏది సైంటిఫిక్ ఎలా బతకాలి అనేదాన్ని ఒక బాబా చెప్తున్నాడా? సైంటిఫిక్ నాలెడ్జ్ చెప్తున్నాడా? సీ దేవుడిని నమ్మే వాళ్ళందరూ బాబాలు చెప్పింది ఫాలో అవుతారు. సైంటిస్ట్‌లు నమ్మే వాళ్ళందరూ సైంటిస్ట్‌లు ఫాలో అవుతారు. సో, మీరు చూసి బుక్ చదివి మీకు యూజ్ ఉంది అనుకుంటే కంటిన్యూ చేయండి లేదంటే పడేసేయండి. సార్ ఈ బుక్కులో హ్మ్. మీరు ఏ పాయింట్స్ డిస్కషన్ చేశారు? హ్మ్. అసలు ఈ బుక్‌లో ఉన్న పాయింట్స్ ఏంటి? ఓకే. బుక్‌లో మనం చూస్తే మనకు ఓన్లీ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఫస్ట్ చాప్టర్ బేసిక్స్. అసలు డైట్ అంటే ఏంటి? లేకపోతే ఫుడ్ అంటే ఏంటి? ఇవి బేసిక్స్ ఉంటాయన్నమాట. సెకండ్ చాప్టర్ డైట్. డైటే బిగ్గెస్ట్ చాప్టర్. మీకు దీంట్లో 229 పేజెస్ ఉన్నాయి. దీంట్లో మోర్ థాన్ 130 పేజెస్ డైట్. డైట్‌కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను. సెకండ్ చాప్టర్ డైట్. థర్డ్ చాప్టర్ నిద్ర. నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ వచ్చి లైఫ్‌లో స్ట్రెస్ మంచిదా? కాదా? ఎటువంటి స్ట్రెస్ మంచిది? ఎటువంటి స్ట్రెస్ చెడ్డది? స్ట్రెస్‌లోంచి ఎలా బయటికి రావాలి? అది ఫోర్త్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ వచ్చి అదర్ మైనర్ థింగ్స్ అన్నమాట. అంటే సర్కేడియన్ రిథమ్ వచ్చి అంటే మనము పొద్దున ఏం జేయాలి? రాత్రి ఏం జేయాలి? సర్కేడియన్ రిథమ్ అని జెప్పి హీట్‌కి, కోల్డ్‌కి మనం ఎలా ఎక్స్‌పోజ్ గావాలి? అది మంచిదా? కాదా? సో, ఇటువంటి కొన్ని అంటే బెస్ట్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ ఏది? అంటే ఏదన్నా ఒక ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ కొనుక్కోవాలంటే బెస్ట్ అలాంటి కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. ఫైనల్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ ఏంటంటే ఫ్యాట్ లాస్. అన్నిటికంటే ముఖ్యం ఈ వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారని ఒక కంప్లీట్ చాప్టరే పెట్టామన్నమాట వెయిట్ లాస్. సో, ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని బట్టి మనం ఫ్యాట్ లాస్‌లో గూడా ఫ్యాట్ లాస్ అప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఫ్యాట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి. ఫ్యాట్ లాస్ అప్పుడు ఎలా నిద్రపోవాలి, ఫ్యాట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎలా నిద్రపోవాలి, ఫ్యాట్ లాస్ అప్పుడు ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి, ఫ్యాట్ మెయింటెనెన్స్ అప్పుడు. సో, ఇన్ డెప్త్. సో, ఈ బుక్ చదివితే ఏంటంటే సింపుల్‌గా మన పూర్వీకులు ఎలా అడవుల్లో బతికారో సిటీలో మీరు అలానే బతుకుతారు. అలానే బతకడం మీనింగ్ ఏంటంటే అంత హెల్తీగా
బతుకుతారు. Halciform Fitness.